సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీ పరిధిలోని రవీంద్ర కాలనీలో ప్రజా సమస్యలపై సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివేల వీరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో డ్రైనేజీలు చెత్తతో నిండిపోవడం, మురుగునీరు నిల్వ ఉండటం, దోమల సమస్య తీవ్రంగా మారడాన్ని పరిశీలించారు. తాగునీటిలో క్రిమికీటకాలు వస్తున్నాయని, రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరిన వీరబాబు, లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ సైడ్ అంటే రోడ్డు ఇవ్వాలి కదా, ఇలా తీ అబ్బాయి కాడికి. నీళ్ళు నిలబడిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. నీళ్ళు వస్తున్నాయండి. ఆ నీళ్ళు కోసం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యే మాకు ఏ దిక్కు లేక తాగినట్టు తాగుతున్నామండి. ఆ నీళ్ళు కూడా మేము పోతాం కదండి. వాళ్ళ బాగా అంటున్నారు కదా, ఏజ్ రోడ్ సోఫీ కూడా లేరు ఇక్కడ. అసలు ఎవరు రారో చెయ్యరు, చూడరండి. మేము చెప్పినా అలాగే మేము చెప్పినట్టే వదిలేస్తున్నారు అంతే. ఎవరు చూస్తలేదు, ఏం చేస్తలేదండి. చూడండి ఎప్పుడు ఒకసారి ట్యాంక్ చూడండి, అసలు నీళ్ళు తాగుతారా లేకపోతే దేనికి పని చేస్తారు? నా పేరు పలివేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అలాగే ఈరోజు విషయం ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం పంచాయతీ రవీంద్ర కాలనీలో ఉన్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే, బాగా ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య ఏదైతే ఉందో, ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దోమలు చిన్న పిల్లలు కూడా ఒళ్ళు ఆసిపోయేలా కుట్టేస్తూ ఉంటే, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ వీఆర్ఓ కానీ ఈ గ్రామానికి ఇన్ఛార్జి ఎండిఓ కానీ వీళ్ళెవరు ఇక్కడికి ఎవరు వస్తలేదు. ఒకవేళ వచ్చినట్లయితే ఈ పంచాయతీకి ఎవరైతే అనుకోవాలనుకుంటారో వాళ్ళతో ఫోటో తీయించుకోవటం, వాళ్ళతో ఉందో వచ్చాము చూసుకున్నాం, సంతకాలు పెట్టించుకున్నాం అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు. స్వయంగా ఫోన్లో మాట్లాడాం. అలాగే ఎండిఓ గారు కూడా పట్టించుకుంటాం లేదు. అలాగే గతంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ గ్రామంలో ఉన్న నీటి సమస్య తీరుతాం, డ్రైనేజీ సమస్య తీరుతాం, మీరందరూ మాకు ఓట్లు వేయండి, ఆ పార్టీ మోసం చేసింది, మేము మీకు ఏదో వదిలింటామని శుభ్రంగా మాట్లాడి ఓట్లు వేయించుకుని ఈ ఓట్లు వేసిన తర్వాత ఈ కాలనీలోకి ఎప్పుడు వచ్చిన పాపం లేదు. ఏమో ఎప్పుడైనా వచ్చాడు ఎమ్మెల్యే గారికి? అలాగే ఇక్కడికి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రాలేదు. ఎలక్షన్ ముందు మాత్రం ఒక్కసారి ప్రసారానికి వచ్చి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రెసిడెంట్ గారు ఉన్నారు మనకి. ఇప్పుడు ఆల్రెడీ పదవి అయిపోయింది, వాళ్ళు కూడా ఉపకారం ఏమి లేదు. ఇక్కడ ఉపకారం వల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు. వీళ్ళు మనకి ఎప్పుడు అవసరం వస్తారంటే ఓన్లీ ఎలక్షన్లోనే అవసరం వస్తారు మనకి. ఎలక్షన్ తర్వాత వీళ్ళతో మనకు పని లేదు.
ఎలక్షన్లో ఓట్లు వేయించుకుని మళ్ళీ మనం 5 సంవత్సరాల వరకు చూసే పని లేదని గవర్నమెంట్ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామాన్ని వదిలేశారు. అలాగా సుమారు ఇక్కడ 1200 ఓటింగ్ ఉంది. ఈ 1200 ఓటింగ్ కూడా ఎలక్షన్లోనే అవసరం, ఉట్టప్పుడేళ్ళతో పని లేదు. ఇలాగా ఇంత దిగజారిపోయి ఇలా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఎవరికి ఏ కలర్ వచ్చినా ఎవరికి సోకినా ఆల్రెడీ మనకు రాజమండ్రిలో కరోనా కేసు ఒకటి వచ్చింది. ఇక్కడ ఎవరికి ఏది సోకినా మన మండలం మొత్తం అంతా కూడా మనమే దెబ్బతింటాం. దీనికోసం గవర్నమెంట్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామం మీద దృష్టి పెట్టి ముందు ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా చేయాలని నేను రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధి కోరుకుంటా ఉన్నాను. ప్రధానమైన సమస్య ఏంటంటే మనం తాగే నీరు, ఈ ట్యాంకులో నీరు ఏదైతుందో శుద్ధ నీరు వస్తున్నాయా అని పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే నిన్నే బీసింగ్ కొట్టించానంటున్నాడు. శుద్ధ నీరుకి బీసింగ్కి సంబంధం లేదు. తేడా వస్తే పైప్ మార్చాలి, బోర్ మార్చాలి. శుద్ధ నీరు తాగితే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి. ఇటువంటి సమస్య ఏదైతే ఉందో ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము ఉంటామని, ప్రభుత్వాన్ని ఏ తప్పు జరిగినా బయటకు తీసుకొస్తామని నేను స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, గవర్నమెంట్ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందో ఎక్కువ సమస్య ఉంది. ఈ కాలనీలు సైట్లు వేసినప్పుడు ఒక రోడ్డు కాలువ కొట్టి వచ్చింది. అలాగే ఇలా ఇటుక బట్టి పక్కనే ఒక రోడ్డు వచ్చింది. ఇటుక బట్టి పక్కన రోడ్డు మూసేశారు, వాళ్ళు గోడే కట్టేసుకున్నారు. తర్వాత కాలువ కొట్టు ఏదైతే ఉందో శుభ్రం లేదు. ఆ కాలువ కొట్టు ఉన్న సైట్లందరికీ కూడా దారి లేదు. ఈ కాలనీకి సుమారు కాలువ కొట్టుని ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి దారే లేదు. ఇటు రోడ్డుకి వెళ్దామంటే అటు ఆ రోడ్డు గోడ కట్టేశారు. దీనికి స్థానికులుగా ఉన్న రాజకీయ నాయకుల సపోర్టులతోటే అక్కడ ఇటుక పట్టే వాళ్ళు కానీ, ఇక్కడ కాలువ పని చేసే వాళ్ళు కానీ ఈ దారుణమైన పరిస్థితి చేతం జరిగింది. ఈ కాలువలో తీసిన మట్టి ఏదైతుందో ప్రజల మసలే కాలనీ మీద మారేస్తాం. మట్టి అటో వేయకుండా ఇంత దారుణంగా జరిగిపోతా ఉంది. ఇది ఇక్కడ ప్రజలు కూడా ఈ సమస్య మా ఊర్లో ఇలా ఉంది, ఇలా జరుగుతుంది అనేసి కనీసం ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ మాలాంటి వాళ్ళకి కానీ చెప్పకుండా వీళ్ళకేళ్ళే కృషించిపోయి ఈ దోమల్లో బట్టి నలిగిపోయి చచ్చిపోతా ఉన్నారు. ఇది వీళ్ళతోటే పోదు, మన మండలం అందరికీ చుట్టుకుంటుంది. కాబట్టి ఈ సమస్యను అన్నీ పరిష్కరించాలని నేను ప్రతి రాజకీయ నాయకుడిని, అలాగే ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా దీనికి సహకరించి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటో కూడా మీరు కూడా చూసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మీరేటంటే ఏదో పనిలోకి వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు. ఎవరికి ఏ తెగులు వచ్చినా అది అందరికీ చుట్టుకుంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా ఉండి దగ్గరుండి పని చేయించుకోండి. అలాగే రేపటి నుంచి గవర్నమెంట్ అధికారులు వస్తారు, రాకపోతే దగ్గరుండి నా సొంత ఖర్చుతో నేనే శుభ్రం చేపిస్తాను.